ఈరోజు 23వ తేదీ మార్చ్ 2025 సంవత్సరం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ సమావేశం జరుపుకుంటున్నాం. క్లియర్గా ఉందండి వాయిస్? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్, వినిపిస్తుందండి, క్లియర్గా ఉన్నాను. సో ఈరోజు కూడా అతి ముఖ్యమైన ఒక విషయాన్ని మనం ప్రస్తావించబోతున్నాము. ఎందుకంటే ప్రగాఢమైన విషయాలని, లోతైన విషయాలని మనం పరిశీలించవలసి వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా, ఉపరితల విషయం నుంచి కూడా మనం అర్థం చేసుకుని వెళ్ళాలి జీవితం గురించి. దేన్ని అన్ని జీవితంలో భాగమే కాబట్టి జీవితాన్ని అన్ని కోణాల నుంచి మనం చూస్తేనే కానీ ఒక సమగ్ర సమరస జీవితాన్ని మనం గడపడం, జీవించటం అసాధ్యం అన్నమాట. అందుకనే ఈరోజు ఒక ప్రశ్నతో ప్రారంభిస్తున్నాము. ఆర్ వి రియల్లీ లివింగ్? మనం నిజంగా జీవిస్తున్నామా అనే విషయం ఈరోజు మనం చర్చించబోతున్నాం సమావేశంలో. ఎందుకంటే ఇది నిజంగా పరిశోధించవలసినటువంటి విషయం. పరిశోధన ఎక్కడ జరపాలి అంటే మన నిత్య జీవిత సంబంధాలలో, జీవిత విధానాలలో, జీవించే వరవడిలో, మన స్పందన ప్రతిస్పందనలలో, అన్ని కోణాలలో మనం జీవితాన్ని స్పృశించాలి, చూడాలి, ఎగ్జామిన్ చేయాలి. ఎలా పెడితే అలాగ జీవించడం వల్ల మనము కేవలం బ్రతుకుతున్నాం అంతే. కానీ జీవించడం అంటే యాక్చువల్గా అది ఒక సంపూర్ణత, అది ఒక సౌందర్యం, తిరిగి అది ఒక పరిపూర్ణమైన ఒక ప్రయాణం. కాబట్టి ఈ విషయాల్ని మనం చాలా కూలంకషంగా, లోతుగా మన జీవితం నుంచే తెలుసుకోవాల్సి ఉంది. అది ఇతరుల నుంచి కానే కాదు, ఒక గ్రంథాల నుంచి కాదు, లేకపోతే మరి దేనివల్ల, ఎవరి వల్ల కాదు. అది ఎవరి జీవితాన్ని వారు పరిశీలించడం వల్ల మాత్రమే ఆ జీవితం గురించి నేర్చుకోవడం, ఆ తర్వాత ఆ జీవితాన్ని నిజంగా సౌందర్యవంతంగా తనకి, ఇతరులకి ఉపయోగకరంగా జీవించడానికి వీలు కల్పించే విధంగా ఉంటుంది. అప్పుడు అసలు మొట్టమొదట మనం అడగవలసింది, అసలు జీవించడం అంటే అసలు ఏంటి అనేటువంటిది మొదటి ప్రశ్న. జీవించడం అంటే ఏంటి? ఒకటి, ఎప్పుడు మనం నిజంగా జీవిస్తున్నట్టు? ఇది రెండో ప్రశ్న. అంటే మనం పుట్టింది మొదలుకొని మరణించే వరకు ఒక జీవితం ఉంది. సో దెర్ ఈస్ అ బిగినింగ్ అండ్ దెర్ ఈస్ అన్ ఎండింగ్ ఆఫ్ దిస్ లైఫ్, ఆఫ్ ది ఫిజికల్ బాడీ. సో మధ్యలో జీవితం కొనసాగింది. సో ఈ కాలంలో జరిగేదే జీవితం, ఈ మధ్య కాలంలో. సో ఇది మనం తెలుసుకోకపోతే మొత్తం అంతా కూలంకషంగా జీవితము అంతా కూడా గందరగోళంగా తయారవుతుంది. ఒక ఖయాస్ అన్నమాట, ఒక కల్లోలం, భయం, దుఃఖం,
అవిశ్రాంతి, ఆందోళన ఇవన్నీ ఆ జీవితంలో పెనవేసుకుపోతాయి. ఇక సంబంధ బాంధవ్యాలు చూసుకుంటే మన జీవితంలో ఎంతో సంఘర్షణ ఉంది. మన ఆలోచన విధానములోనే సంఘర్షణ ఉంది. ఒక కన్ఫ్యూజన్, అస్పష్టత ఉంది. తర్వాత ఎప్పుడూ ఏవో సందేహాలు జీవితం గురించి. అది మనం భౌతిక జీవితాన్ని ఎలా జీవించగలం, లేకపోతే ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా జీవించగలం, లేదా అంటే బాంధవ్యాలలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఒక ఆ, సామరస్య జీవితాన్ని ఎలా మనం గడపగలం. ఇలాగా ఒక విషయంలో ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం, ఇలాగ రకరకాల సందేహాలు అన్నమాట జీవితంలో. దానివల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా చేసుకుంటున్నాం. ఆ తర్వాత పశ్చాత్తాపం, ఇలా ఎందుకు చేశాను, ఇవన్నీ జీవితంలో కొనసాగుతున్నాయి కదా. మళ్ళీ ఆ జీవితంలో సరిపెట్టుకుంటున్నాము లేదా సమర్థించుకుంటున్నాము. జీవితాన్ని ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి మనసు కొంచెం ఒక సెక్యూరిటీలోనే పనిచేయగలదు కనుక ఆ గందరగోళాల నుంచి ఒక రకమైన సమాధానం కోరుతూ దాన్ని మళ్ళీ సరిపెట్టుకొని సమర్థించుకుంటూ ఒక స్థాయికి రావడానికి ప్రయత్నిస్తాము. అశాంతితోటి, ఒత్తిడితోటి బతుకుని ఈడుస్తుంటాం అలాగనమాట. మనశ్శాంతి కోసం ఏం చేస్తాం, మళ్ళీ అల్పానందాలు ఆశ్రయిస్తాం. తర్వాత ఏదో కాలక్షేపం చేస్తాం, లేదా అంటే కొన్ని దురలవాట్లకి లోనయ్యి ఒక డిజార్డర్లో జీవితం గడుపుతుంటాం. దీనివల్ల ఏంటంటే అవుతుంది, తన్ను తాను హింసించుకుని వ్యక్తి సమాజంలో హింసకి కూడా తానే కారకుడు అవుతుంటాడు. ఇది మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. మళ్ళీ మనల్ని మనం చూసుకున్నా అది క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇందువల్ల ఇది గ్రంథాలు బట్టో, లేకపోతే కొన్ని సూక్తులు బట్టో, లేదా అంటే కొన్ని ప్రవచనాలు బట్టో తెలుసుకోవాల్సింది కాదు. అందుకని నిజ జీవితం జీవిస్తున్నప్పుడు క్షణక్షణం, దినదినం ఇవన్నిటిలో నుంచి మనం వెళ్తుండేటప్పుడు వాటిని గమనిస్తూ పరిశీలనాత్మకంగా మన జీవితం ఎటువైపు నడుస్తుంది అని మనము చూడాలి. అంటే ఒక వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు మనము ఆ వెహికల్ని ఎంత జాగ్రత్తగా నడపాలో, యాక్సిలేటర్ ఎక్కడ ఇవ్వాలో, బ్రేక్ ఎక్కడ ఇవ్వాలో, స్టీరింగ్ కంట్రోల్ ఎలా చేయాలో, ఇలాగా పక్కల్ని చూస్తూ, నేరుగా చూస్తూ, దూరాన్ని చూస్తూ, దగ్గరగా చూస్తూ, ఇలాగా ఎలాగైతే మనం దాన్ని నడుపుకుంటూ వెళ్తామో అలాగే మన మనస్సుని ఎలాగ నడపడం అనేది, అంటే ఏం జరుగుతుంది అనేది మనము చూస్తూ వెళ్ళాలి, గమనిస్తూ వెళ్ళాలి. లేకపోతే ఏ క్షణమైనా మనకి ఒక తప్పిదం, ఒక డిజార్డర్ జరగచ్చు. ఆ డిజార్డర్లో ఏదోనా ఒక సంఘర్షణ రావచ్చు అన్నమాట. లేదా ఒక దుఃఖం కలగవచ్చు, లేదా అంటే ప్రమాదం జరగవచ్చు. అసలు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇలా ఈ జీవిత విధానాన్ని మనం తయారు చేసుకున్నాం? జీవిత విధానం అంటే ఒక టీచర్కి ఒక జీవిత విధానం ఉంటుంది, అలాగే ఒక సైంటిస్ట్కి, ఒక డాక్టర్కి, అలాగే ఒక ఆటగాడికి, అలాగే ఒక పండితుడికి, ఒక పామరుడికి,
తర్వాత విజ్ఞత కలిగిన వాడికి లేనివాడని మనం విభజన చేశాము. సో అలాగా సమాజంలో రకరకాల ప్రవృత్తుల్లో ఉండేవాళ్ళు వివిధ రకాల జీవిత విధానాలని ఎంచుకొని జీవించవచ్చు. మనం ఆ జీవిత విధానం గురించి మాట్లాడటం లేదు. జీవిత విధానం అంటే ప్యూర్లీ సైకలాజికల్. మనం మాట్లాడుతుంది ఏంటంటే మానసికమైన జీవిత విధానం. ఇది జీవితంలో మనం చూసినట్టయితే ఈ జీవిత విధానాన్ని మనము ఏర్పరుచుకున్నాము కాలంలో. అది మనం ఎప్పుడు గాఢంగా ప్రశ్నించుకోవడం లేదా ప్రశ్నించుకున్నామా అని మనం చూస్తే ఒక వరవడిలో వెళ్ళిపోతున్నాం. అంతేగాని ఒక జీవిత విధానం, మన జీవిత విధానం ఏంటి, దేనికైనా ఎలా రియాక్ట్ అవుతున్నాము, దేనికైనా ఎలాగ కంపేర్ చేసుకుంటున్నాము, ఎక్కడెక్కడ మనము వేషంతో అసూయతో మండిపోతున్నాము, ఎక్కడెక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ నిరాశ చెందుతున్నాము, ఆశాభంగం ఎప్పుడు కలుగుతుంది, మళ్ళీ దానివల్ల నిరుత్సాహం, నిస్తేజం ఎలా ఏర్పడుతున్నాయి. అతి ఉత్సాహం అనేది కల్పించుకుని వస్తూ ఉందా మనకి మళ్ళీ తిరిగి ఏం జరుగుతుంది అని మన జీవిత వరవడి ఏదైతే ఉందో ఒక విధానం అన్నమాట. అది చూస్తే మనలోని ప్రపంచం మొత్తం మీద అదే అసూయ, అదే ద్వేషం, అదే భయం, అదే కర్షణ, అదే అదే ఒక రియాక్షన్స్తో, ప్రతిస్పందనలతో కూడుకున్న ఒక జీవితం మనకు దర్శనమిస్తుంది. సో అందుకనే నువ్వే ప్రపంచం, ప్రపంచమే నీవు అనే విషయం కృష్ణమూర్తి గారు చాలాసార్లు మాట్లాడుతుంటారు. మానవ చైతన్యం ఈ విధంగా ఏకంగా ఉంది, ఒక రియాక్షన్తో వెళ్ళిపోతుంది అది అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఇదంతా చూస్తుంటే క్షేమాన్ని నిరంతరం ఆశిస్తూ ఉన్నాం. మనం చేస్తున్న జీవిత ప్రయాణంలో ఏం జరుగుతుంది? ఈ క్షేమాన్ని ఆశించి వెళ్తుంటే అంటే క్షేమం లేదని తెలుస్తుంది. అనుకున్నవి భగ్నం అవ్వడం, కాకపోవడం, నిరాశ చెందడం, బంధాల నుంచి దూరం అవ్వడం, శాశ్వతం అనుకున్నది అశాశ్వతంగా అర్థాంతరాన్ని ముగిసిపోవడం, కోరుకున్నది దూరం అవడం, ఇదంతా చూస్తే నిజంగా క్షేమం అంటే ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తుంది అన్నమాట. అయితే ఇది అలా ఉంచితే అసలు మనసు ఒక తీరుతెన్నులు, నమూనాలు, నమ్మకాలు, పద్ధతులు జీవితంలో కల్పించుకొని జీవితాన్ని జీవిస్తూ ఉంది. అయితే కాలములో ఈ విధానాలన్నీ, ఈ తీరుతెన్నులన్నీ, ఈ పద్ధతులన్నీ, ఈ నమ్మకాలని నిర్మించుకుంది. ఈ నమ్మకాల్లోనే జీవితం కొనసాగిస్తుందా? ఇది మనం చూడాలి. ఈ నమూనాల్లోనే జీవితం వెళ్తుందా? ఇందులో గతం ఉంది, భవిష్యత్తు గురించి మళ్ళీ ఆలోచనలు వస్తాయి, ఆశ, నిరాశ, గందరగోళం, ఇవన్నీ అన్నిటి నుంచి ఆదర్శాలని నిర్మించుకుంటున్నాం మళ్ళీ మనం. ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని. ఇది కదా జీవితం. గతంలోనున్న తన ఆలోచన విధానంతో భవిష్యత్తులో ఇలా ఉండాలి అంటూ అనే విషయాలు ఇప్పుడున్న ప్రస్తుతంలో జీవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంది. అంటే ఏంటది? భవిష్యత్తు ప్రణాళికలతో జీవించటం అన్నమాట. ఉన్నది చూడడం లేదు, కానీ భవిష్యత్తులో అలా ఉండాలి అనేటువంటి ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా జీవిద్దామని అనుకుంటుంది. అది అన్ని రంగాలలో, అది భౌతిక రంగం కావచ్చు, ఆధ్యాత్మిక రంగం కావచ్చు, లేదా ఏదైనా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఏదైనా ఫైనాన్షియల్ రంగం కావచ్చు. సో ఇలాగా మనం జీవితాన్ని ఇప్పుడున్న ప్రస్తుతంలో జీవిస్తున్న ప్రస్తుతంలో ఒక
ఆదర్శ జీవితం, ఒక ప్రణాళికలతో పొందవలసిన జీవితం గురించి ఆలోచిస్తూ వెళ్తున్నామే కానీ ఇప్పుడున్న జీవితంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది ముఖ్యం కాకుండా పోయింది ఈ ఆదర్శాల వల్ల. కానీ నేను మారాలి అనుకుంటాడు అనుకోండి ఒక మనిషి, అప్పుడు మనకు కనబడితేది ఏంటంటే ఈ జీవితం సరిగ్గా లేదు, తను నిర్మించుకున్న ఈ జీవితం నుంచి మారిపోవాలి, ఆ జీవితం చాలా బాగుంది, ఎవరో చెప్పింది, చదివింది కూడా బాగుంది, సో ఇది ఆదర్శప్రాయంగా అంటే జీవితం విధానం, దీన్ని అలవర్చుకుంటే అది బాగుంటుంది అని మళ్ళీ మనం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. అంటే ఒక సరికొత్త జీవిత విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఎక్కడి నుంచి ప్రయత్నిస్తున్నాం? అది గతములో మనకున్న ఒక జ్ఞానము నుంచి మనము సరికొత్త జీవితం ఇలా ఉంటే బాగుంటుంది అని నిర్ణయించుకొని దాన్ని అలవర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం. అంటే దాన్ని అలవర్చుకోవడానికి ఒక సాధన చేస్తున్నాము, లేదా అంటే దాన్ని ప్రయత్నిస్తున్నాం అన్నమాట, దాన్ని మన జీవితంలో తెచ్చుకోవడానికి. అంటే అప్పుడు ఆ కొత్త జీవితం ఏమవుతుంది? ఇది కొత్తదైన ఒక రూపురేఖలు దిద్దుకున్న పాత జీవితమే అవుతుంది అది. అంటే ఒక తిరిగి కొత్త ముసుగులోని పాతదే అవుతుంది. మరి కొత్త ముసుగు వేశాం జీవితాన్ని, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? పాత దాని నుంచి ఒక ఆపోజిట్ని కనిపెట్టి ఆ ఆపోజిట్తో జీవించడం, అంటే ఆ కొత్త జీవితం జీవించాలని మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఆచారాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని పద్ధతులు అలవర్చుకొని ఇది కొత్త జీవితం ఏమో అనుకుంటున్నాం, కానీ ఇది పాత ముసుగులో ఉన్న కొత్తది అన్నమాట. అంటే అది పాతదే నూతన వేషధారణలో దర్శనమిస్తుంది అన్నమాట. కాబట్టి అది సరికొత్తది ఎలా అవుతుంది? ఎప్పటికీ అవ్వదు అది. అందువల్ల గతం జీవితం కానీ కొత్త జీవిత విధానాలు కానీ సంపూర్ణంగా అంతమైతే మాత్రమే, అంతమవ్వాలి. అప్పుడు మాత్రమే మనిషిలో ప్రగాఢమైన పరివర్తన కలుగుతుంది. అప్పుడు ఒక సరికొత్త జీవితం ఆవిష్కరించబడుతుంది, సాధ్యమవుతుంది. అప్పుడు అంటే తన ముసుగు వేసుకొని జీవిస్తున్న కొత్త జీవితం అనుకున్న పాత జీవితం, మళ్ళీ పాత జీవితం, ఈ రెండు విధానాలు పూర్తిగా అంతం అవ్వాలి. అవి ఒక అంతానికి వచ్చినప్పుడే ఒక కొత్త జీవితం సాధ్యమవుతుంది. సో ఆ జీవితంలో ఎప్పుడైతే అడుగు పెట్టామో ఒక సుగుణాత్మక సక్రమ జీవితం సాధ్యమవుతుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ గందరగోళం యొక్క కన్ఫ్యూజన్ లైఫ్ లేదా కెయాటిక్ లైఫ్ అంతం అవడం సంభవిస్తుంది కనుక మనసులో అది తక్షణమే ఒక రూపుదిద్దుకుంటుంది. అంటే అప్పుడు తక్షణమే అది ఒక జీవిత నూతనత్వానికి దారితీస్తుంది అన్నమాట. అంటే అది మనిషి ఏర్పరచుకున్న ఒక గత జీవిత ప్రభావం వల్ల వచ్చింది కాదు, అది కొత్తగా వచ్చిన మార్పుల వల్ల వచ్చింది కాదు, కానీ ఈ రెండిట్లోని లేదా ఒక ఆదర్శప్రాయంగా కల్పించుకున్న ఒక సరికొత్త జీవితము కాదు. కానీ దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో ఇదంతా అంతమైనప్పుడు ఒక సరికొత్త జీవితం ప్రారంభమవుతుంది అన్నమాట. దీన్ని ఏమని మనం చెప్పొచ్చు అంటే ఒక పరివర్తన ఉంది. చాలా జాగ్రత్తగా చూడాలి. ఒక పరివర్తన ఉంది, అది తిరిగి పరివర్తనని కోరదు. ఒక పరివర్తన ఉంది, అది తిరిగి పరివర్తనని కోరదు. ఒక మార్పు ఉంది, అది తిరిగి మార్పును మళ్ళీ కోరదు. అంటే అది సంపూర్ణంగా ఎప్పుడూ కొత్తది అన్నమాట. అది ఎప్పుడూ పాతదిగా మారదు, అందువల్ల ఎప్పుడూ కొత్తది. ఇది చాలా
గాఢమైన విషయం. ఇది గుర్తించుకోవాలి. ఇదే నిజంగా నిజంగా జీవితాన్ని జీవిస్తున్నట్టు అన్నమాట. ఆ జీవితం ఉదయించినప్పుడు. అందువల్ల దీన్ని ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, జీవిత విధానాల్ని, మార్గాల్ని, మనం ఎంచుకున్న మార్గాల్ని అన్నిటినీ కూడా మనం పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఏది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మన ప్రతి నడవడిక, ప్రతి మాట తీరు, ప్రతి వినికిడి, ప్రతి అవగాహన, ప్రతి చర్య, ప్రతి స్పందన, ప్రతి ప్రతిస్పందన, ఇవన్నిటినీ ఎప్పటికప్పుడు క్షణక్షణం, దినదినం అర్థం చేసుకుంటేనే ఆ సరికొత్త జీవితం సుసాధ్యమవుతుందన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటారు? మనస్సుకి తను ఏర్పరచుకున్న జీవిత విధానాల్ని, నమూనాలు, విధానాలు ఇదేదీ లేకుండా జీవించగలదా? అంటే పాత నమ్మకాలు, పాత విశ్వాసాలు, పాత ఆచారాలు, పాత జీవిత వరవడి, తన విధానాలు, ఒక నమూనాలో జీవించడం, ఇవేవీ లేకుండా జీవించగలదా? అది ఒకటి. తర్వాత ముందుకు వెనక్కి ఊగిసలాడుతుంది మనస్సు ఎప్పుడు. మనం నిలకడ ఉండడం లేదు. అంటే ఒక కోరిక మనల్ని ఏం చేస్తుందంటే, ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఆ కోరిక నుంచి ఇంకో కోరిక మారుతుంది, ఈ కోరికలు సరికావంటుంది, ఆ కోరికను పెట్టుకుంటుంది, ఈ లౌకికమైన అంటుంది, అది ఆధ్యాత్మికమైన అంటుంది, మళ్ళీ ఆ కోరికల వైపు తిరుగుతుంది, మళ్ళీ ఇలాగా ఏం చేస్తుంది, ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. మనకు తెలుసు, మనం ముందుకు వెళ్తున్నామని అనుకుంటుంటాము, మళ్ళీ వెనక్కి పడిపోతుంటాము, మళ్ళీ ముందుకు వెళ్తుంటాము. అందువల్ల ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అవో ఆదర్శాల నుంచో, కోరికల నుంచో, భవిష్యత్ ప్రణాళికల నుంచో, దాన్ని సాధిద్దాం అనుకునే దాని ఒక పద్ధతి నుంచో ఇలా జరుగుతుందన్నమాట. సో ఇటువంటి మనసు స్వేచ్ఛను ఎప్పుడైనా పొందగలదా? ఇది ప్రగాఢమైన మరొక ప్రశ్న. అయితే దీనికి కృష్ణజీ ఇచ్చిన ఒక గొప్ప సమాధానం ఏంటి అంటే, అవును, తప్పకుండా పొందగలదు. ఎందుకంటే వాట్ మ్యాన్ హ్యాస్ డన్ మ్యాన్ కెన్ డూ. మనిషి ఏదైతే చేసాడో అది మనిషి చెయ్యగలడు. అంటే ఒక శ్రద్ధ అనేది ఆ మనిషిలో ఉన్నప్పుడు, ఒక తీక్ష్ణత అనేది ఆ మనిషిలో ఉండేటప్పుడు, జీవితం అర్థం చేసుకోవాలి అని జీవితాన్ని ప్రేమిస్తూ, జీవితంలో వచ్చే విషయాలు కాదండి, జీవితంలో పొందే విషయాలు కాదు, జీవితం ఇట్ సెల్ఫ్, అంటే లైఫ్ ఇట్ సెల్ఫ్, వెన్ యూ లవ్ లైఫ్ ఇట్ సెల్ఫ్, and in that love there is a responsibility to look, to understand, to go in, to penetrate, to understand అన్నమాట. దాంట్లో చొచ్చుకొని పోవడానికి కావలసిన శక్తి ఆటోమేటిక్గా కలుగుతుంది అన్నమాట. సో అప్పుడు తప్పకుండా అది పొందడానికి వీలుంది. ఈ స్వేచ్ఛ జీవితం ఎప్పుడైతే వస్తుందో, గత భవిష్యత్తులు లేని, గత భవిష్యత్తులతో కలుషితమే కాని ఒక ప్రస్తుతములో ద ఎటర్నల్ ప్రెజెంట్, అంటే నిత్య నూతనగా నడిచేటువంటి ఒక ప్రస్తుతం ఉంది. అది ఎప్పటికీ పాతది కాదు. సో ఎప్పటికీ పాత బడదు. అంచేత క్షణక్షణము కొత్తదే. అటువంటి జీవితం జీవించడం సుసాధ్యమవుతుందన్నమాట. అందువల్ల ప్రస్తుతములో గత భవిష్యత్ ఎప్పుడైతే ఉందో, ఎందుకంటే మనం చూస్తే మన జీవితాల్లో గత ఆలోచనలే ఇప్పుడు ఆలోచిస్తున్నాము, మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు అనేది దేంతో నిండింది? అయితే గతంలోకి వెళ్ళిపోతుంది, లేదా అంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రస్తుతంలో ఎక్కడుందా మనం? ఏ క్షణము లేము. కాబట్టి అది మనం గమనించాలి. ఈ రెండూ లేని ప్రస్తుతం, అదే స్వేచ్ఛ, అదే విడుదల. సో కాబట్టి అది మనసు నుంచి విముక్తి. అంటే ఏదో అవ్వాలనే ఆశ లేకుండా, రేపటి గురించి భద్రత అనేది లేకుండా,
జీవితం జీవించటం ఇది మనసుకి చాలా 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 కష్టమైన పని. ఎందుకంటే దానికి అది మరణం. కానీ అది నిరాశలో లేకపోతే, ఒకవేళ నిరాశ ఉంది జీవితంలో, పోనీ అది లేదు అనుకోండి, లేకపోతే ఇంకెందులో ఉంటుంది? విముఖత అంటే ఏంటి? విముఖత అంటే ఏంటి? నిరాశ అంటే ఏంటి? అంటే నిరాశ అంటే ఇంకా ఈ జీవితంలో నేను ఎందుకు బ్రతకాలి, ఈ జీవితం నాకు ఇలాగే ఉంది, రోజు ఇదేనా అని ఒక విసుగు పుట్టి ఒక నిరాశలో జీవించటం. లేకపోతే విముఖత, ఈ జీవితం వద్దు, ఆ జీవితం కావాలి, ఈ జీవితం అసలు అసహించుకోవడం అన్నమాట. జీవితం నుంచి పారిపోవడం, ఇంకో ఆశ్రమానికో ఇంకొక దీనికో ఏదో ఒక జీవితానికి తరలిపోవడం అన్నమాట. సో అంచేత ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? రేపటి గురించి ఆలోచనలో. అంచేత ఇది మనం చూడాలి. ఆశ లేకుండా, రేపటి గురించి భద్రత లేకుండా ఉండేటువంటి ఒక జీవితం ఉంది. అయితే మనం దాన్ని నిజంగా జీవించటం లేదు. గతం భవిష్యత్తు విషయాలతో వెళ్ళామనుకోండి, అప్పుడు ఒక మరణాన్ని వెంబడిస్తున్నాం. మరణం అంటే కృష్ణమూర్తి గారు చాలాసార్లు జీవితం మరణం అనే విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా విశదీకరించారు. కానీ ఇక్కడ ఆ మరణం కాదు ఇది. అంటే ఒక శిథిలావస్థ, మనసుకు చెందిన శిథిలావస్థతో కూడుకున్న మరణం అది. అంటే మనసు ఆలోచిస్తూ 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 భూత భవిష్యత్ కాలాలను ఆలోచిస్తూ భయపడుతూ ఆందోళన పడుతూ చికాకు పడుతూ నిరాశ చెందుతూ భయపడుతూ తర్వాత విసుగు చెందుతూ జీవితాన్ని అసహ్యించుకుంటూ ఇలాగా జీవించింది అనుకోండి. ఘర్షణాత్మకంగా జీవించింది. ఎప్పుడూ ఘర్షణ జీవితంలో, ప్రశాంతత అనేది తెలియదు ఎన్నున్నా. అలాంటి జీవితం జీవిస్తూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనసు క్రమక్రమంగా శిథిలమైపోయి సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. మానసికమైన రుగ్మతలన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత శారీరక రుగ్మతలకి అవి దారి తీస్తాయి, శారీరక వ్యాధులకు. అవే ఇవన్నీ సైకోసోమాటిక్ డిసీజెస్ లైక్ బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్, లైక్ దట్. ఇలాగ రకరకాలైనటువంటి రుగ్మతలు వస్తాయి. ఇంకా ఎన్నో వస్తాయి, న్యూరలాజికల్ డిజార్డర్స్, ఇలాగ రకరకాలవన్నీ వస్తాయన్నమాట. సో దీనివల్ల మనం ఏం చేస్తున్నాము? డిజార్డర్లో వెళ్తూ జీవితం ఒక మరణప్రాయమైన జీవితాన్ని వెంబడిస్తున్నాం. అందులో ఏ రకంగా కూడా సజీవత్వం లేదు. ఆ జీవితంలో శిథిలమైపోతూ ఉంది. అది యవ్వనాన్ని కోల్పోతుంది. యవ్వనంలో ఉన్న శరీరము యవ్వనాన్ని కోల్పోతుంది. అది ఎప్పుడు ఒక ముసలితనంలోనే బ్రతుకుతుంది, చికాకుతో, భయంతో. సో అది మరణప్రాయమైన జీవితం. అయితే ప్రస్తుతంలో మాత్రమే జీవిస్తున్న మనస్సుకి ఒక విధి విధానాలు లేవు. అంటే కొన్ని మార్గదర్శకం ఇలాంటివేవి లేవు. దేనికి? ప్రస్తుతంలో మాత్రమే జీవిస్తున్న మనస్సుకి. ఎందుకంటే ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో అనేది, ఇది కరెక్టా, ఇది తప్పా అని 2 విధాలుగా ఆలోచించదు ఆ మనస్సు. ఎందుకంటే ఆ మనసులో నిర్దిష్టమైన ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టత వల్ల ఏం జరుగుతుందంటే అది వాట్ ఎవర్ ఇట్ థింగ్స్, వాట్ ఎవర్ ఇట్ డూ, ఏం చేస్తుందో అన్నిటికీ కూడా ఇట్స్ ఎ రైట్ యాక్షన్ అన్నమాట. అంటే ద వెరీ థింకింగ్ ఈస్ ఎ రైట్ యాక్షన్ ఫర్ దట్ పర్సన్, అండ్ ద వెరీ యాక్షన్ ఈస్ ది రైట్ యాక్షన్. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. అంటే ఇది కరెక్టా, ఇది తప్ప, ఇలాంటిది లేదు, ఆ ఘర్షణ లేదు. అంచేత అలాగా ఇదే జీవిస్తున్న మనస్సుకి లక్షణం అన్నమాట. మనం మొదట అడిగాం కదా ఒక ప్రశ్న, నిజంగా మనం జీవిస్తున్నామా అని. అవును, ఇలాంటి మనసు నిజంగా జీవిస్తుంది అని చెప్పొచ్చు. ఇది జీవిస్తున్న మనసుకున్న ఒక ప్రధాన లక్షణం. అంటే మునుపటి జ్ఞాపకాలతో, భవిష్యత్తు ఆలోచనలతో, ఆదర్శాలతో జీవితాన్ని గడుపుతున్న ఒక మనస్సు ఒక మరణం వైపు ప్రయాణం చేస్తుంది. అంచేత మనసు శిథిలావస్థతో
చెందిన మరణం అదనమాట. మనసు శిథిలావస్థతో చెందిన మరణం. కానీ జీవితం గురించి అవగాహనతో వచ్చిన ఒక మరణము కాదు అది. 2 మరణాలు ఉన్నాయి ఇక్కడ. మనస్సుకు శిథిలావస్థతో వస్తున్న మరణం ఒకటి. తర్వాత మనసు తన తాలూకా చర్యలన్నిటినీ అవగాహన చేసుకోవడం వల్ల అది ఒక యవ్వనప్రాయమైన, ఒక శక్తివంతమైన, నిర్మాణాత్మకమైన, ఒక క్రియేటివ్ అంటే సృజనాత్మకమైన, నిత్య నూతనమైన, నవ్యమైన ఒక జీవితాన్ని జీవించగలగటం అది వేరు. సో అది గత జీవితానికి మరణించడం వల్ల వచ్చిన సరికొత్త జీవితం అది అవుతుంది. కాబట్టి ఆ మరణం అది, ఈ మరణం ఇది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు మరణం అనే పదం వాడారని. అందువల్ల మనం ప్రతినిత్యం మానవుడు ఏం చేస్తున్నాడంటే మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు. ఇదే అతని జీవిత విధానం. కానీ జీవితాన్ని ఆహ్వానించడం లేదు. అతను మరణం వైపు ప్రయాణం చేస్తున్నాడు. అందువలన జీవించడం అంటే ఏంటంటే గత భవిష్యత్తులు రెండిటి నుంచి విమోచన పొందిన ఒక స్వేచ్ఛతో కూడుకున్న జీవితం. ఆ జీవితంలో గతము లేదు, ఆ జీవితంలో భవిష్యత్తు లేదు. ఇక్కడ ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏది వింటున్నామో, ఏది స్పృశిస్తున్నామో, ఏది జరుగుతుందో మనసులోని బాహ్యంగా అంతటా ఏం జరుగుతుందో అక్కడ ఆ ప్రస్తుతంలోనే జీవించగలగటం అన్నమాట ఎప్పటికప్పుడు. సో అలాంటి ఒక జీవితం విమోచన పొందిన స్వేచ్ఛాయుత జీవితం. ఇప్పుడు ఇంకో విషయం మనం చూడొచ్చు. జ్ఞాపకాలు అనేవి ఇది కొంచెం చూడాలి జాగ్రత్తగా. ఏంటది? జ్ఞాపకాలు అనేవి ఎప్పుడు గతానికి చెందినవి. ఇది మనం చాలాసార్లు మనం విన్నదే, మనం చదివిందే, మనకు అర్థమైందే. జీవితంలో ఒక సవాల్ని ఎదుర్కొంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ క్షణంలో ప్రస్తుతం అది సజీవమవుతుంది. ఏది? ఈ జ్ఞాపకం, ఈ గతం సజీవమవుతుంది. అంటే ఒక సవాలు ద్వారా అది ప్రస్తుతంలో ఉనికికి వచ్చి ప్రాణవంతంగా వ్యవహరిస్తుంది. జ్ఞాపకం అనేది నిద్రాణంగా ఉంది. లోపట ఉన్నాయి ఎన్నో జ్ఞాపకాలు. జీవితంలో ఒక సవాల్ వచ్చింది, ఒక ఛాలెంజ్ వచ్చింది అనుకోండి. దాని నుంచి ఎలా మనం రియాక్ట్ అవుతున్నాము, ఎలా రెస్పాండ్ అవుతున్నాము, దానికి ఎలాగవుతున్నాం అంటే ఆ జ్ఞాపకం ఉనికిలోనికి వస్తుంది. వచ్చి ఆ జ్ఞాపకం ఏంటవుతుంది? యాక్టివ్ అయిపోతుంది. అక్కడ ప్రాణవంతంగా కదులుతుంది, వ్యవహరిస్తుంది. కానీ జ్ఞాపకాలు ఉన్నాయి కదండి, మెమరీకి దానికి అదిగా ఒక ప్రాణం లేదు. మెమరీకి ఒక ప్రాణవంతమైన విషయం కాదది. ఇట్స్ ఎ డెడ్ థింగ్. అంటే ఎప్పుడో జరిగినది రికార్డ్ అయిన డెడ్ థింగ్ అనమాట. అయితే అది ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడే అప్పుడు అది ప్రాణవంతం అవుతుంది అన్నమాట. ఇది చాలా గమ్మత్తైన విషయం. దీన్ని మనం చూడాలి జీవితంలో. చూస్తే మనకి ఇది నిజంగా తెలుస్తుంది కదా. అందుకే అంతరంగంలో మనకి మనమే దర్శించవలసింది ఏమిటంటే చర్య చేస్తున్నప్పుడు అది గత అభిప్రాయాలపై ఆధారపడి జరుగుతుందా, లేక అభిప్రాయం లేకుండా చర్య చేస్తున్నామా అని. అంచేత గత అభిప్రాయాలు అనేవి వెంటనే ఇంటర్ఫియర్ అయిపోతున్నాయి ప్రతి చర్యలో. అందుకనే ఏ చర్య కూడా నూతనమైనది కాకుండా పోయింది. అంచేత ఈ గతం అనేది ప్రస్తుతాన్ని తాకుతుంది, అలాగే అక్కడి నుంచి భవిష్యత్తుకు వెళ్తుంది. ఈ రెండూ లేనటువంటి జీవితం కనుక్కోవడం అన్నమాట. అదే స్వేచ్ఛాయుత జీవితం. ఒకవేళ అలాంటిది జరిగినప్పుడే నిజంగా మనం జీవిస్తున్నట్టు అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఆ గతములో మనం కొట్టుకొని పోతున్నాం అంతే. ఇందులో కొత్తదనం ఏమీ లేదు జీవితంలో. సో ఇది మనం గ్రహించవలసింది ఈ టీచింగ్లో. నమస్తే. వారు మాట్లాడతారండి.
బుద్ధ గారు. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే. మీరు మంచి టాపిక్ ఎంచుకున్నారు. సుమారుగా ఈ టాపిక్ గురించి జేకే మాట్లాడి 50 years అయింది సార్. 73 or 74. ఎందుకంటే ఈ టాక్ నేను వీడియో చూడలేదు కానీ ఆ టెక్స్ట్ చదివినప్పుడు ఏంటంటే హీ వాజ్ వెరీ సీరియస్ అబౌట్ ద వే వీఆర్ లివింగ్. కీ పాయింట్ ఏంటంటే ఆర్ వి రియలీ లివింగ్? దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. మనం హైలైట్ చేయవలసింది ఏంటంటే ఇందులో ద వర్డ్ లివింగ్, జీవించడం. ఆల్రెడీ మీరు చాలా పాయింట్స్ కవర్ చేశారు. ఈ టాక్లో ఏంటంటే కృష్ణాజీ నా అండర్స్టాండ్ ప్రకారం 3 పాయింట్లు కవర్ చేశారు సార్. వన్ ఏంటంటే లివింగ్ లైఫ్ యాజ్ అ హోల్, ఎడ్యుకేషన్, అండ్ ఈ ఇంట్రడ్యూస్ ద వర్డ్ కాన్షియస్నెస్, అంటే ఎరుక. మనం ఎరుక గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. చాలా పెద్ద టాకు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు షార్ట్గా చెప్పుకోవాలంటే ఈ లివింగ్ అనేది ఏంటంటే హోల్, సంపూర్ణత అని మీరు మంచివాడు. సంపూర్ణత లేదా పరిపూర్ణత, ఫ్రాగ్మెంటెడ్ అంటే ముక్కలు కాని ఆలోచన విధానం. కృష్ణాజీ పదే పదే చెప్పారు, జీవించడం అంటే మాటలతో జీవించడం కాదు. ఇట్ ఈస్ నాట్ వెర్బల్, ఇట్ ఈస్ నాన్ వెర్బల్ ఆల్సో. వెర్బల్ ఏంటంటే మీరు ఏదో చెప్తారు, నేను ఓకే అంట లేదా కాదంట, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. బట్ లివింగ్ ఏంటంటే ఇట్ గోస్ డీప్, ఇట్ గోస్ మోర్ దెన్ వెర్బల్. అందుకే చాలా క్లియర్గా చెప్పారు అందులో. వెర్బల్ అంటే ఏంటంటే ఇట్స్ వెరీ షాలో. సో ఫర్ హోల్ లివింగ్, సంపూర్ణంగా జీవించాలంటే మనకు 2 కావాలి. వెర్బల్ అంటే అండర్స్టాండింగ్, మీరు చెప్తుంది నాకు అర్థం అవ్వాలి. నాన్ వెర్బల్ అంటే కమ్యూనికేషన్, త్రూ కమ్యూనికేషన్. ఆ 2 ఉన్నప్పుడు ఏంటంటే గ్రేట్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు ఈ టాపిక్ జీవించడం అనేది ఏంటంటే నా పర్సనల్ అబ్జర్వేషన్లో మనం ఇవాళ ఇక్కడ జాయిన్ అయ్యి దీని గురించి మాట్లాడుకుంటున్న విషయమే చాలా గొప్ప విషయం. 1,00,000 మందిని తీసుకుంటే ఎంతమంది నేను నిజంగా జీవిస్తున్నానా అని డీప్గా ఆలోచిస్తారు? వెరీ రేర్. మనం నిజంగా జీవించినా జీవించకపోయినా ఈ టాపిక్ గురించి ఇంత డీప్గా సెర్చ్ చేస్తున్నామంటే డెఫినెట్గా ఒక 1 day మనకి ఏదైతే ఆ ఇన్సైట్స్ కావాలో అది గ్యారంటీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే 2 ఆన్సర్స్. ఆర్ వి లివింగ్ ఏంటంటే నా ఆన్సర్ ఏంటంటే ఎస్ అండ్ నో. ఎందుకు నో అని చెప్తున్నానంటే కాంపిటీషన్, అంబిషన్, వైలెన్స్, వార్స్, సోషల్ ప్రెషర్స్ ఉన్న సమాజంలో నివసిస్తున్న మనం ఫ్రాగ్మెంటెడ్ ఐడియాస్తో ఆల్రెడీ మన మైండ్ కండిషన్ అయిపోయింది. ఇఫ్ యూ లివ్, లెట్స్ సే యూ ఆర్ లివింగ్ 70 years, you have all these experiences from your life. I have all my experiences from my life. And ఈ విషయాలు ఎప్పుడు బయటపడతాయంటే మీకు ట్రావెల్ చేస్తున్న టైంలో బయటపడతాయి. పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చిన వరకు ఒక ప్లేస్లో ఉన్నాం అనుకోండి, ఒక రకమైన మైండ్ సెట్ మనకు వస్తుంది. అలా కాకుండా మీరు ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద వేరియస్ ఆర్ వెరైటీస్ ఆఫ్ లైఫ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మల్టిపుల్ కంట్రీస్ తిరిగినప్పుడు ఏంటంటే మీకు ఇది తెలుస్తూ ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రతి మనిషి మైండ్లో కోపం, ప్రేమ, జెలసీ ఇవన్నీ ఏంటంటే కనిపిస్తూ ఉంటాయి క్లియర్గా. దానిని మనం అబ్జర్వ్ చేయగలిగినప్పుడు ఏంటంటే మన గురించి మనకు చాలా తెలుస్తుంది. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. దానికి కూడా ఏంటంటే ఈ కృష్ణాజీ చెప్పినప్పుడు ఎందుకు ఫ్రాగ్మెంట్ అయిపోయింది అంటున్నారంటే ఫ్యామిలీలో, బిజినెస్ వరల్డ్లో, రిలీజియస్ లైఫ్లో, ప్లెజర్ సీకింగ్ యాక్టివిటీస్లో, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్లో మనమే డిఫరెంట్ వర్షన్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇన్ని రకాలుగా మన మైండ్ బిహేవ్ చేస్తున్నప్పుడు అది హోల్ లైఫ్ ఎలా లివ్ చేయగలుగుతుంది? దట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారంటే ఆయన చెప్పింది ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కాన్షియస్నెస్, అవేర్నెస్. దాన్ని మనం చూడగలగాలి. దృష్టిపై దృష్టి అంటే మనం చేస్తున్న పాడు పనుల మీద ఇంకొక మనమే సూపర్ ఇంపోజ్ చేసుకుని నేను చేస్తుంది ఏంటి, ఆ టైప్ ఆఫ్ సీరియస్ డీప్ అండర్స్టాండింగ్, అబ్జర్వేషన్ ఉన్నప్పుడే
ఈ హోల్ లివింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్ మొదట్లో నాకు అనిపించింది మనం చేస్తుంది రైటా అని మనకు ఎలా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఏం చేసినా అది రైట్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకన్నా మనమే అప్గ్రేడ్ అవ్వాలి ఇంకొక లెవెల్లో. అప్పుడు మాత్రమే అది ఎలా అవుద్ది, బీ కాన్షియస్, బీ అవేర్నెస్. కాన్షియస్నెస్ మళ్ళీ ఎలా వస్తుంది, దట్ ఈస్ గోయింగ్ త్రూ ఆపరేట్ త్రూ మైండ్ ఓన్లీ, అవర్ ఓన్ మైండ్. దాని మీద దృష్టి పెట్టాలి. పెట్టినప్పుడు ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ కెన్ క్లియర్లీ సీ, అబ్జర్వ్ అండ్ టేక్ ద యాక్షన్. సెపరేట్గా యాక్షన్ అంటే మళ్ళీ డివిజన్ ఉంటుంది. సీయింగ్ ఈజ్ యాక్షన్. మనం చేస్తున్న పాడు పనుల మీదే మనం దృష్టి పెట్టినప్పుడు ఏంటంటే వెంటనే ఆగిపోతాయి. మనం ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. చెట్లు నరకడం, నాన్ వెజ్ తినడం, లేకపోతే ఇంకేదో ఎవరినో చీట్ చేయడం, చిన్నపిల్లల్ని కొట్టడం, ఇవన్నీ ఏంటంటే ఆ టైంలో ఎమోషనల్గా మనం యాక్షన్ తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే రియల్ టైంలోనే దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే అది ఆగిపోతుంది, ఆగిపోయింది చాలాసార్లు. సో దట్స్ వై యూ బీ అవేర్, యూ బీ కాన్షియస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్, అండ్ దెన్ థింగ్స్ కెన్ చేంజ్. డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్ వన్ డే, నాట్ టుడే. ఇంకోటి ఏంటంటే సార్, జేకే చెప్పిన దాంట్లో ఈ టాపిక్లో ఎడ్యుకేషన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కాదు. ఇంత అందమైన ప్రపంచంలో ప్రతిరోజు అబ్జర్వ్ చేయడం ద్వారా నువ్వు నేర్చుకున్నదే ఎడ్యుకేషను అని క్లియర్గా చెప్పారు. ఆ విషయం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఎవ్రీడే లైఫ్లో మనం డే టు డే లైఫ్లో వీ హ్యావ్ టు గో త్రూ సో మచ్ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ. ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసుకున్నా అంటే మన పనులు మానుకొని కాదు, మనం చేసిన పనిలోనే మనం ఒక సీరియస్నెస్తో అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే మనకి చాలా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఆటోమేటిక్ రివీల్ అవుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి అని కాకుండా కానీ ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకే అవి రివీల్ అవుతూ ఉంటాయి. అవి రివీల్ అయినప్పుడు ఏంటంటే మనకి చాలా విషయాలు తెలిసి కొన్ని విషయాలు ఏంటంటే మనకి ఆటోమేటిక్ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఫైనల్లీ వన్ డే యూ విల్ ఎండ్ అప్ యాజ్ ఎ క్వైట్ పర్సన్, అండ్ దట్ కెన్ లీడ్ టు లివింగ్ ఏ హోల్ లైఫ్ సార్. సో అంతే సార్, దట్స్ వాట్ ఐ కెన్ టెల్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. సో మిగిలిన కూడా షేర్ చేసుకుంటాను ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. దక్షిణామూర్తి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. లైఫ్ ఈజ్ లివింగ్. ఆ లివింగ్ అనేది ప్రస్తుతంలో జరుగుతుంది. మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే మన బ్రీతింగ్ కానివ్వండి, మన హార్ట్ బీట్ కానివ్వండి, అవన్నీ కూడా మూమెంట్ టు మూమెంట్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ దే హ్యాపీ. ఆ లైఫ్ని మనము ఆలోచనతో, గత జ్ఞానంతో అర్థం చేసుకోవాలని చూస్తున్నాం. ఆలోచన ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద పాస్ట్ or it will project the future. Life is unfolding now in the present moment, and that life we are trying to understand with that gata gnanam and also future. అంటే ఏంటి? లైఫ్ ప్రెసెంట్ లో ఉంది, మనం ఎప్పుడు పాస్ట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఉన్నాం. అప్పుడు మనకి దేర్ ఇస్ ఎ డిస్కనెక్ట్ బిట్వీన్ లైఫ్ అండ్ అవర్ థింకింగ్. And thought is always in the past, and thought is always limited, and it is always broken. Whereas life is whole. ఆ హోల్గా ఉన్న లైఫ్ని మనం గత జ్ఞానంతో, ఆలోచనతో ఎప్పుడూ అర్థం చేసుకోలేం. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే కృష్ణమూర్తి గారు అంటారు, లైఫ్ ఈజ్ లివింగ్, లైఫ్ ఈజ్ రిలేషన్షిప్. అంటే రిలేషన్షిప్ లేకుండా లైఫే లేదు అంటారు. ఆ రిలేషన్షిప్ మనం ఏం చేసాం? ఇప్పుడు చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్, ఆల్ దీస్ థింగ్స్. వీటిల్లో కూడా మనం అభిప్రాయాలతో అంటే ఇమేజెస్తో వెళ్తున్నాం. అది కూడా థాటే క్రియేట్ చేస్తుంది. ఈ అభిప్రాయాలతో మనం వెళ్తున్నప్పుడు we will not be able to understand
the other person. And in fact, there is, నాకు నా మీద అభిప్రాయం ఉంటుంది, నా భార్య మీద అభిప్రాయం ఉంటుంది, ఆమెకు కూడా ఆమె మీద అభిప్రాయం ఉంటుంది, నా మీద అభిప్రాయం ఉంటుంది. అందుకని ఇక్కడ రిలేషన్షిప్ ఏమైందంటే ఈ అభిప్రాయాల మధ్య ఉంది, కన్సర్న్స్ మధ్య లేదు. దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్స్. అండ్ ఇఫ్ లైఫ్ ఈజ్ రిలేషన్షిప్, ఆ లైఫ్, ఆ రిలేషన్షిప్ మనం సరిగ్గా పెట్టుకోలేకపోతున్నామంటే న్యాచురల్లీ వీఆర్ నాట్ లివింగ్ ది ఫుల్ లైఫ్. ఇంకోటి ఏంటంటే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఇద్దరు మనుషులు అభిప్రాయం లేకుండా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ అభిప్రాయం లేకుండా ఉన్న రిలేషన్షిప్ ఈస్ ద మోస్ట్ మిరాక్యులస్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని అంటారు ఆయన. అది మనం ఎవరు చేయలేకపోతున్నాం, దాని నుంచి కూడా సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకోటి ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా మనం లైఫ్ని అర్థం చేసుకోవాలంటే మనం కొత్త మనసుతో లైఫ్ని అప్రోచ్ కావాలి, పాత మనసుతో కాదు. పాత మనసు ఏమిటి, అది ఎప్పుడు కూడా పాస్ట్ లో ఉంటుంది, అంటే గతంలో ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్ లో ఉంటుంది. మీరు పాస్ట్ లో ఉండి ఫ్యూచర్ లో ఉండి ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవాలంటే అది అవ్వదు. దానికి ఏం చేయాలంటే పాత మనసు చనిపోవాలి, ఎండ్ కావాలి. ఒకటి ఎండ్ అయితేనే ఇంకోటి మొదలవుతుంది. ఆ కొత్త మనసు అనేది ఏంటంటే అది ఎప్పుడు కూడా ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటుంది. దానికి పాత జ్ఞాపకాలతోనూ ఫ్యూచర్తో నాకు సంబంధం లేదు. ఆ మనసు మనలో ఉద్భవిస్తే అప్పుడే సరైన అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ వస్తుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్ఫోల్డింగ్ ఓన్లీ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్, నాట్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. అలాగే మనం చేసే యాక్షన్ కూడా ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రస్తుతంలో ఉంటుంది. ఐ హ్యావ్ యాక్టెడ్ అంటే మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతాం మనం. అలాగే ఐ విల్ యాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ అంటే మనం ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతాం. బట్ ద రియల్ యాక్షన్ ఈస్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. సో కెన్ ఐ లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్? దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ అటెన్షన్. Attention and awareness are faculties which operate only in the now. Only thought will operate in the past or in the future. మనం ఆ ఆలోచనకి ఎక్కడ లేని విలువ ఇచ్చి ఆలోచనతోనే ముందుకెళ్తుంటే వీఆర్ మిస్సింగ్ ద లైఫ్. లైఫ్ ఈజ్ ద సేక్రెడ్. ఆ సేక్రెడ్ లైఫ్ మనం అర్థం చేసుకోలేకుండా మనం ఎక్కడో పరిగెత్తున్నాం. That is the problem I feel. Thank you very much. Thank you. Thank you, sir. Thank you. సార్ నమస్తే సార్. నమస్తే కృష్ణ గారు, చెప్పండి. సార్ ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి, వీడియో ఆన్ చేయలేను. పర్లేదు సార్ ఇప్పుడు మనసు యొక్క విధానాన్ని మీరు ఆవిష్కరించారు. ఇప్పుడు మనసు అది కోరిక అనండి, లేకపోతే ఇలా ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది, ఒక సపోర్టింగ్ పార్ట్నర్ ఉంటే లైఫ్ బాగుంటుంది, ఒక మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది. ఇదంతా మనసు చేసే ప్రయోగాలైనా సార్? అంటే ఏ కండిషన్స్ లేకుండా, మనసుకు ఏ కండిషన్స్ లేకుండా ఉన్నదాన్ని చూస్తూ ఉన్నదాంతో జీవనం కొనసాగించడం ఎలా సార్? ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయినప్పుడే లైఫ్ బాగుంటుందని చాలా మంది నమ్ముతారు. క్వశ్చన్ అర్థమైందా సార్? ఇక్కడ మనం ఒకటి చూడాలి. ఈ సాధారణమైన మనస్సు ఒకటి ఉంది. అది ఎలా ఉంటుందంటే అది ఒంటరితనంతో ఉండే మనస్సు. అది ఎప్పుడు కూడా సహచర్యాన్ని లేదా అంటే సపోర్ట్ని, క్షేమాన్ని ఏదో ఒకటి పక్కన ఉండాలి దానికి. ఎందుకంటే అది ఒంటరి.
సో ఏది లేకపోతే ఏదో ఒక పుస్తకం, లేకపోతే ఏది లేకపోతే గాసిప్, ఏది లేకపోతే ఏదో చింతించడం. అలాగా ప్రతిదీ ఏదో ఒక ఎస్కేప్, ఒంటరితనాన్ని నుంచి ఎస్కేప్ కోరుకుంటుంది. ఆ ఎస్కేప్లో భాగములే ఈ కోరికలన్నీ. వాటిని వెంబడించటం, వాటిని సాధ్యం చేసుకోవడం, వాటి కోసం ప్రయత్నం చేయటం జీవితంలో. అది విఫలమైతే ఇంకో దానికి ప్రయత్నించటం. ఇలాగా ఆశ, నిరాశ వీటి మధ్య ఊగిసలాడుతూ ఘర్షణకి లోనవుతుందన్నమాట. ఇది ఒక ఒంటరి జీవితం. కానీ ఈ జీవితంలోంచే మరో జీవితాన్ని కనుక్కోవాల్సింది. అంటే ఒక బ్రతుకు ఇది. ఇందులోంచే ఒక నిజమైన జీవితాన్ని కనుక్కోవాలి. ఏంటి ఆ నిజమైన జీవితం? అంటే ఘర్షణ లేని జీవితం, ఒక తనకు తానే ఉండగలిగే జీవితం, తనకు తానుగా ఉండగలిగే జీవితం, తనకు తానే ఉండే జీవితం. అంటే ఒక ఏకాంత జీవితం. ఏకాంత జీవితంకి ఒంటరి జీవితానికి తేడా ఏంటి అంటే, ఆ ఏకాంత జీవితం సపోర్ట్ కోరదు, ఎస్కేప్ కోరదు, లేదా అంటే ఏదో ఒక విషయంపై ఆధారపడి జీవించదు. తనకు తానే ఆధారంగా, తనకు తానే ఒక పరిపూర్ణంగా ఉండేటువంటి ఒక విషయం అన్నమాట. సో ఎందుకంటే ఆ మనసు పరిపూర్ణమైనది. ఇందులో నింపడానికి ఏది లేదు. అందులో ఖాళీగా ఉన్న విషయం ఏదీ లేదు. ఖాళీగా ఉండే నింపబడాలి. దానికోసం అది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ నింపబడే విషయాల కోసం అది ఆరాటపడుతుంది. కానీ ఈ విషయాలన్నిటినీ, ఆ మనసు యొక్క తత్వాన్ని ఇందాక మన అందరూ చెప్పారు. దక్షిణామూర్తి గారు చెప్పిన విషయాల్లోని, తర్వాత రాంభూత గారు చెప్పిన విషయాల్లోని, అన్నిట్లోని కూడా అది ఉంది. అంటే అసలు మనసు యొక్క ఖండవంతమైన తత్వం అది. సో ఆ తత్వాన్ని మనము గ్రహించాలన్నమాట. అప్పుడే పరిపూర్ణ జీవితం అనేది ఏంటో, అఖండమైన జీవితం అని కూడా అనొచ్చు. దాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది కృష్ణమూర్తి గారు చెప్పినట్టు తనకు తానే జ్యోతిగా ప్రకాశించే జీవితం. సో ఆ జీవితం అంటే అటువంటి మనసు ఆల్రెడీ ఉంది. అయితే ఇది ఏం చేస్తుందంటే జీవిత వరబడి అని నేను చెప్పాను కదా. జీవితంలో దేర్ ఆర్ మెనీ ప్యాటర్న్స్. సో ఆ ప్యాటర్న్స్తో ఒక నిబద్ధీకృతం అయిందనమాట, కండిషనింగ్ అయిపోయింది. సో ఆ ప్యాటర్నే జీవితం అయిపోయిందనమాట. అంటే ఆ ప్యాటర్న్తో ఏంటి, ఒక గతానికి సంబంధించిన జీవితానికి అలవాటు పడి అదే వరవడిలో జీవిస్తుంది, అదే చింతనలో జీవిస్తుంది, అదే భవిష్యత్ ఆలోచనలతో జీవిస్తుంది, అదే రియాక్షన్స్తో జీవిస్తుంది. ఆ జీవితంలో సుఖం ఉందా? లేదు. కాబట్టే ఈ ఈ విషయాల్ని కూలంకషంగా మనసు దీంట్లో తెలుసుకోవాల్సిన అగత్యం ఎంతైనా ఉందన్నమాట. అందులో గందరగోళం ఉంది, ఘర్షణ ఉంది, విసుగు ఉంది, అన్నిటిలోని నిండిపోయింది అది. కాబట్టి ప్రశాంత జీవితం దానికి ఆపోజిట్ అనుకుని అలాంటిది కోరుకుంటాడు మనిషి. ఆ ప్రశాంత జీవితం ఒక భార్య నుంచి వస్తుందని కొంతకాలం, లేదా భార్య బాగలేకపోతే ఇంకొక భార్యను మారిస్తే వస్తుందని మరికొంతకాలం, డబ్బు ఉంటే వస్తుందని మరికొంతకాలం, పదవి ఉంటే వస్తుందని ఇంకొంతకాలం, లేదు ఏదీ లేకుండా ఒక ఏకాంత జీవితం జీవిస్తే ఒక కొండ మీద, ఒక ఆశ్రమంలోనే ఉంటే ఈ లంపటత్వాలు ఉండవని మరికొంతకాలం. ఇలాగా పరిసరాల్ని, వ్యక్తుల్ని, పరిస్థితుల్ని మార్చుకొని జీవితం జీవిస్తే అది లభ్యమవుతుందని చాలామంది భ్రమపడుతున్నారు. సో అది ఎప్పటికీ సాధ్యమే కాదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నీ మనసు నీతోనే కదా ఉంది. ఎక్కడికి వెళ్ళినా అది ఎప్పుడు పోలేదు కదా. సో కాబట్టి నీతో ఉండే ఆ మనసు ఏంటో నువ్వు గ్రహించాలి. సో అందుకని ఆ మనసుని పూర్తిగా అర్థం చేసుకుంటేనే కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలి, దేంతో ఉండాలి అనేది అసలు అవసరమే లేదు. అసలు ఉన్న దాంట్లోనే అంతా ఉంది, పరిపూర్ణంగా ఉంది. సో నిజంగా ఇప్పుడున్నది ఏంటి అనేది అర్థం చేసుకుంటే అప్పుడు ఆ పరిపూర్ణమైనదేదో అదే స్థిరంగా ఉంటుందన్నమాట. అప్పుడు చలనమే లేదు దానికి. ఎందుకనే ఏ పరివర్తన జరిగితే తిరిగి పరివర్తన చెందవలసిన అవసరము లేదో, ఏ మార్పు జరిగితే తిరిగి మారవలసిన అవసరము లేదో, ఏ అవగాహన జరిగితే తిరిగి అవగాహన చేసుకోవాల్సిన అవసరం లేదో
అదే అది. సో అది నిత్య జీవితంలోనే చేసుకోవాలి తప్ప ఇంకెక్కడి నుంచి కాదు అది. కాబట్టి ఇదే మనం అర్థం చేసుకుంటే మనకే ఆ సమాధానం దొరుకుతుంది, ఎవరి నుంచి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఒక లైన్ యాడ్ చేయొచ్చా? ప్లీజ్ సార్, ప్లీజ్. కృష్ణ గారు ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రాక్టికల్ గా మనకి ఈ డిఫరెన్స్ తెలియాలి. అవును. ఆ 2 క్వశ్చన్లు అడిగారు, మంచి క్వశ్చన్లు అడిగారు, రియల్ లైఫ్ క్వశ్చన్స్. నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తేనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది, లేకపోతే నా సపోర్టింగ్ పార్ట్నరే నాకు హ్యాపీగా ఉంటుందని. దిస్ ఈస్ వాట్ వీ సీ ఇన్ ఎవ్రీడే లైఫ్. దట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ టుడే ఆల్సో, ఫ్రాగ్మెంటెడ్ మైండ్. మీరు అందుకనే పరిపూర్ణత వాడారు. దట్ ఈస్ వై ఐ సెడ్ హోల్, లైఫ్ యాజ్ ఏ హోల్. ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే, ఎందుకు నేను గవర్నమెంట్ జాబ్ కోరుకుంటున్నాను అని ఫస్ట్ ఒక క్వశ్చన్ మనకు రావాలి. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్, నేను చేసే పని నేను కంప్లీట్గా పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, నా ఎగ్జాంపుల్ తీసుకోండి, అది గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, పొలంలో చేయాలా, స్పేస్లో చేయాలా, ఈ డిఫరెన్సియేషన్ నా మైండ్కి ఉండవు. ఐఎమ్ సో ఇన్వాల్వ్ విత్ మై వర్క్, ఐ ఎంజాయ్ డూయింగ్ మై వర్క్, and I'm happy with whatever the monetary benefits I'm getting. I have no problem. గవర్నమెంట్ జాబు అంటే మేబీ అక్కడున్న సోషల్ వల్ల అనుకోవచ్చు, మేబీ గవర్నమెంట్ జాబ్లో డబ్బులు బాగా వస్తాయనో, వాట్ ఎవర్ రీజన్స్. బట్ నాట్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ. ఇఫ్ యూ గో అండ్, మనకు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు రకరకాల కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో మేబీ బయట నుంచి చూసినప్పుడు అలా అనిపించవచ్చు, కానీ మన పని మనం నచ్చినప్పుడు అది ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది సార్. అది దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సపోర్టింగ్ పార్ట్నర్ విషయంకి వస్తే ఏంటంటే, అవతల వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల, సపోర్ట్ చేస్తే మంచిదే. దానికన్నా ముందు మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే, నేను సరిగ్గా ఉన్నానా లేదా, నేను నాతో ఉన్న భాగస్వామికి నేను ప్రేమను పంచుతున్నానా లేదా, నా సైడ్ నుంచి నేను ఇంకేమైనా బెటర్గా చేయగలను. దట్ ఈస్ వాట్ వీ కెన్ కంట్రోల్, అండ్ దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు యాక్ట్. మనం అన్నీ చేసినా కానీ మనకు అవతల నుంచి రాలేదనుకోండి, అక్కడే మనకి జేకే చెప్తూ ఉంటారు, జాలి, దయ, ప్రేమ ఉన్న చోట ఈ బిజినెస్ రిలేషన్షిప్స్ ఉండవు. అవతల వాళ్ళ మీద కూడా జాలి కలుగుతుంది, నేను ఎంత చేసినా నన్ను ప్రేమించటం లేదే అని మనకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం ప్రేమించడం వరకే మన బాధ్యత. అవతల వాళ్ళు చేశారా లేదా అనేది ఏంటంటే, దట్ ఈస్ అప్ టు దెమ్. దే నీడ్ టు గో ఇన్సైడ్ అండ్ సీ, కెన్ ఐ బి మోర్ లవింగ్. సరే, అంతే సార్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ దిస్ సపోర్టింగ్ ఫర్ వాట్ యు ఆల్రెడీ సెడ్. సో Thank you. నాకేమనిపిస్తుందంటే, సపోర్టింగ్ పార్ట్నర్ లేనప్పుడే నిజంగా జీవితం బాగా బోధపడుతుందండి. ఎందుకంటే లెర్నింగ్ అనేది అక్కడి నుంచే జరగాలి. Yes. నేనేంటనేది అక్కడే తెలుస్తుంది ఖచ్చితంగా. సో అప్పుడే వీ కెన్ ఫైండ్ అవుట్ వాట్ రియల్ లవ్ ఇస్. సో Yeah. అన్ని బాగా ఉంటే, వడ్డించిన విస్తరాకుల జీవితం ఉంటే ఆ మనిషికి చేసేదేమో లేదు. అసలు ఈ మీటింగ్ లోకి రాడు. ఎందుకంటే అవసరం లేదు ఇది అతనికి. ఎందుకంటే అందుకని ఈస్ గోయింగ్ టు స్లంబర్ అంతే. అంటే నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. అతనికి మెలకు ఎప్పటికీ రాదు, అంచేత ఫిలాసఫీ అక్కర్లేదు అతనికి. సో అలాంటి లైఫ్ చాలా మందికి ఉంది. సో కాబట్టి వీ హ్యావ్ టు ఫేస్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. అందుకే మొట్టమొదటి కొన్ని వారాల క్రితం మనం మీరు చెప్పిన విషయం డిస్కస్ చేసాం, ఫైండ్ అవుట్ వాట్ యు రియల్లీ లవ్. రైట్. సో నిజంగా నువ్వు ప్రేమించే విషయం ఏంటో కనుక్కో. అక్కడ నుంచి కాన్ఫ్లిక్ట్ ఆగిపోతుంది. ఎస్. అది నిజంగా అది తెలుసుకోవాలి. ఆ ప్రేమే అన్నిటికీ పరిష్కారం. సో ఇఫ్ యూ డోంట్ ఫైండ్ దట్ వాట్ లవ్ ఈస్ యాక్చువల్లీ, సో యు ఆర్ ఆల్వేస్ ఇన్ కన్ఫ్యూషన్. నో రిప్లై ఫ్రమ్ ఎనీబడి ఆర్ నో రిప్లై ఫ్రమ్ ఎనీ జ్ఞాని and enlightened person. So no reply from any book is not your reply. You have to find it alone in the struggle of life. So then this life, the wife అనేది నిజంగా జీవితంలో చాలా ప్రధాన భాగస్వామి దగ్గర. సో ఆవిడ నుంచే నీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది ఖచ్చితంగా. Right, sir. So I forgot to add one line here.
హోల్ అంటే ఏంటంటే కృష్ణాజీ చెప్పిన మాట రిపీట్ చేస్తా. ఎస్. పుట్టడం, జీవించడం, మరణించడం ఇది అంతా కలిపి హోల్. హోల్ అంటే మనం మంచి మంచి పనులు, గ్రేట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్, దట్ ఈస్ నాట్ హోల్. ఆ 3 ఉన్నప్పుడు ఏంటంటే హోల్. మనం ఏంటంటే పుట్టడం, బతకడం వరకే చూస్తున్నాం. చావు అంటే భయపడుతున్నాం. హోల్‌లోని ఎండ్ లేకుండా ఎలా ఉంటది హోల్? ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ తీసుకున్నారనుకోండి, దానికి ఒక లెఫ్ట్ సైడ్ ఒక ఎండ్ ఉంటది, రైట్ సైడ్ ఒక ఎండ్ ఉంటది. ఆ ఎండ్ లేకపోతే అది స్ట్రెయిట్ లైన్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ హోల్ స్ట్రెయిట్ లైన్. రైట్? హోల్ ఇంక్లూడ్స్ బోత్ బర్త్, లివింగ్ అండ్ డెత్. దాన్ని మొత్తం మనం ఒకటిగా చూడగలిగినప్పుడే నీకు ఈ విషయాలు అర్థమవుతాయని అతను పదే పదే చెప్పడం జరిగింది. అదే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మీరు చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సాయి తేజ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. క్షమించాలి సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా విన్నాను. చా చాలా గతం మదిలింది. అంటే ఏదేదో జ్ఞాపకాలొచ్చాయన్నమాట. సరిగ్గా వినలేకపోయానన్నమాట. సో, ఆహ్, అదే ప్రశ్న సార్. ప్రశ్న ఏంటంటే, మీరొక చోట ఈ జ్ఞాపకాలు మరణించాయి అంటారు. అంటే ఇట్స్ ఎ డెడ్ థింగ్ అంటారు. మరో చోట ఈ జ్ఞాపకాలకి ఎలా ప్రాణశక్తి వస్తుంది మరి? ఆహ్, సో ఇఫ్ దే ఆర్ డెడ్ థింగ్, దే ఆర్ రికార్డెడ్, దెన్ హౌ వీటికెలా ప్రాణశక్తి వచ్చి మళ్ళీ యాక్టివ్ అవుతున్నాయి? ఆహ్, సో ఇక్కడేమన్నా పొరపాటు పడుతున్నారా మనుషులు? ఆహ్, అంటే ఏదైనా భ్రమకు లోనవుతున్నారా? అని అంటే మీరు ఇదే కన్వర్జేషన్‌లో కూడా ఇంతకుముందు అన్నారు. సో, అవర్ ఆహ్, మెమోరీస్ అనేవి డెడ్ థింగ్ అన్నారు. ఆహ్, సో, మరి ఆ డెడ్ థింగ్స్ వై దే ఆర్ బికమింగ్ ఆహ్, బిహేవింగ్ లైక్ ఏ లైఫ్ లైక్ థింగ్. అంటే ప్రాణమున్న వ్యక్తిలాగా ఎందుకు అవి రియాక్ట్ అవుతున్నాయి? అనేదే అప్పుడప్పుడు ఒక ప్రశ్నగా అనిపిస్తూ ఉంటుంది సార్. దీనికేమన్నా చెప్పగలరా? అంటే అడ్రెస్ అదే కదా లాస్ట్‌లో మనం కవర్ చేసాం. విన్నారో లేదో? ఇది లైఫ్‌లో వచ్చేటువంటి నిజంగా జ్ఞాపకాలకి ఎక్కడో నిక్షిప్తమై ఉన్నాయి బ్రెయిన్‌లో. అయి ఉన్నాయి. పోగై ఉన్నాయి. సో, కానీ ఆహ్, గతం అనేది మరణించిన వస్తువు కదా! అంచేత భవిష్యత్ అనేది ఇంకా పుట్టనిది. ఇట్ హాజంట్ బోర్న్. సో, ఈ 2 యాక్టివ్ ప్రెజెంట్‌లో వస్తున్నాయి. ఎయిదర్ డెడ్ థింగ్ ఇట్స్ కమింగ్ ఆర్ the future which is not yet born is coming in the brain. సో రెండిటితో నిండిపోతుంది ప్రస్తుతం. అంటే ఈ ప్రస్తుతంలో కలుషితం కాని ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఈ రెండిటితో నింపబడుతున్నది. ప్రతినిత్యం ఆలోచన ఏం చేస్తుందంటే గతం నుంచి ప్రస్తుతానికి, ప్రస్తుతం నుంచి భవిష్యత్తులోనికి ప్రయాణం చేస్తూ గత ప్రస్తుతాలు 2 ప్రస్తుతాన్ని కలుషితం చేస్తున్నాయి. సో, కాబట్టి ప్రస్తుతం ఖాళీగా లేదు. ఆ రెండిటికి వినా. అయితే మీరడిగిన ప్రశ్న ఏంటంటే, గతం అనేది యాక్చువల్‌గా అది మరణించిన వస్తువే. భవిష్యత్ ఇంకా మీరు ఇంకోటి కూడా చూడండి. భవిష్యత్ అనేది ఇంకా పుట్టని వస్తువే. కానీ ఆ పుట్టని వస్తువును, చచ్చిపోయిన వస్తువు 2 కలిపి ఇప్పుడెందుకు నన్ను అల్లకల్లోలం చేస్తున్నాయి? కదా! ఇది ప్రశ్న. ఇప్పుడు చచ్చిపోయిందది, పుట్టనిదది. సో, ఈ 2 కలిపి ఇప్పుడు నన్ను ఈ క్షణం ఎందుకు గందరగోళంలో ముంచుతున్నాయి? ఎందుకు ఘర్షణకు గురి ముంచుతున్నాయి. చేస్తున్నాయి? ఏం జరుగుతుంది? అని మనం చూస్తే ఎలా ఎలాగ ఇది ఎగ్జిస్టెన్స్ జరుగుతుంది దీనికి? ఆ! ఈ ఉనికిలో భయానికి వస్తున్నాయి అవి. ఈ ఉనికిలోకి ఎందుకు వస్తున్నాయి? ఈ గందరగోళం ఎందుకు ఆ! జరుగుతుంది? ప్రస్తుతంలో ఏంటి జరుగుతుంది అసలు? అది పుట్టలేదు, ఇది చచ్చిపోయింది. ఆ! చచ్చిపోయింది. అవును. అయితే ఇప్పుడేంటి ఏం జరుగుతుంది అంటే, యాక్చువల్‌గా ప్రస్తుతంలో ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.
దట్ ఈస్ ఆల్వేస్ న్యూ. అంటే ఒక ఘటన వస్తుంది, ఆ ఘటన అనేది న్యూవా పాతదా? ఘటన కొత్తది. అంటే మీరు నన్ను వచ్చి పొగిడారు, సార్ లేదా నన్ను నిందించారు, లేదా నాకు పెద్ద లాస్ వచ్చింది, లేదా నాకు పెద్ద ఏదో ఆపద వచ్చింది, ఏదో ఒకటి జరిగింది, ఒక ఘటన. జీవితంలో ఏది జరిగినా జరుగుతుంది, జరగవచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు కదా. దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ ఇన్ లైఫ్ హ్యాపెన్ సడన్లీ, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ మినిట్. డూ వీ నో? నో నెక్స్ట్ సార్ మినిట్లో ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. తెలీదు. సో వచ్చినప్పుడు ఆ ఘటన కొత్తదా పాతదా? కొత్తది. ఘటన కొత్తది. అయితే ఏం చేస్తుంది, ఆ ఘటన రాగానే ఆ ఘటనని డీల్ చేయడానికి వెంటనే పాతది వచ్చి ఇంటర్ఫియర్ అయిపోద్ది ఆ మెమరీ. డెటే అది. కానీ ఒక ఛాలెంజ్ వస్తుంది అనుకోండి, ఆ ఛాలెంజ్ని మీరు ఎలా డీల్ చేయగలుగుతారు అంటే, మరి అప్పుడు నేను ఆలోచిస్తాను, ఈ ఛాలెంజ్ని నేను ఎలాగ ఎదుర్కోవాలి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి అని. ఆ ఆలోచనతో నేను ఎక్కడ ఆలోచిస్తున్నాను దాన్ని, గత అనుభవాలు, గత జ్ఞానంలోంచి డీల్ చేయబోతున్నాను దాన్ని. సో అప్పుడు అది ప్రాణవంతమైంది, అప్పుడు అది లైఫ్ వచ్చింది దానికి. అంతవరకు అది నిద్రాణంగా ఎక్కడో పడిపోయి ఉంది దానికి. ఎక్కడో ఏవో ఉన్నాయి, మనం ఏర్పరచుకున్న ఎన్నో కండిషనింగ్స్ అన్నీ కూడా ఎక్కడున్నాయి, దాగుని ఉన్నాయి లోపల. సో ఇది ఎలా వచ్చింది ఆ సమయంలో, దాన్ని డీల్ చేయడానికి ఎలాగా అనుకున్నప్పుడు అది రంగంలోకి దిగింది. అంటే ఆ ప్రస్తుతంలోనికి దిగి దాని మీద యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అంటే అప్పుడు ప్రాణవంతమైంది, చురుగ్గా పనిచేస్తుంది. ఆ చురుకుదనంతో ఏం చేస్తుంది, భవిష్యత్తులో ఇలా చేస్తేనే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వస్తుంది. అప్పుడు భవిష్యత్ ప్రొజెక్ట్ అవుతుంది. ఆ ప్రొజెక్షన్ అయితే అది అలా చేస్తే ఎలాగవుతుంది, ఇలా కాదా అని మళ్ళీ గతం అడుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ లోనవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్లో నిర్వీర్యం అవుతుంది మనస్సు మళ్ళీ. అంటే బాగా వీక్ అయిపోతుంది, ఘర్షణలో శక్తి కోల్పోతుంది. సో కాబట్టి ఇదంతా ఏంటి అంటే, నిజంగా మనసు అనేటువంటిది ఒక డెడ్ థింగ్, ఆలోచన అనేది. సో ఈ ఆలోచన ప్రస్తుతానికి రావడానికి కారణంగా ఏం తీసుకుందంటే, ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాని మీద ఇంటర్ఫియర్ అవుతుంది. అయితే ఆ ఇన్సిడెంట్ని గత ప్రస్తుతాలు లేకుండా కేవలం ఆ ఇన్సిడెంట్ని కొత్తగా చూడడం సాధ్యమేనా అనేది నిజమైన ప్రశ్న. అప్పుడు గతం కానీ భవిష్యత్తు కానీ, దాని నుంచి వచ్చిన భవిష్యత్తు కానీ అక్కడ లేదన్నమాట. సో ఆ చూడటం అనే దాని గురించి అటెన్షన్ అని, ఎరుకని, చాయిస్లెస్ అవేర్నెస్ అని ఇలాంటి పదాలు కృష్ణజీ వాడారు. సో కాబట్టి ఆ సమయంలో అది ఉన్నప్పుడు దాన్ని కొత్తగా చూడగలుగుతాం. అప్పుడు గతం యొక్క ప్రమేయం ఏమి ఉండదు, మంచి చెడ్డల ప్రమేయం ఉండదు. మంచి చెడ్డలు కూడా గతమే కదా, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనే కూడా గతమే కదా. సో ఆ చాయిస్లెస్ అంటే ఈ చాయిస్ లేదు గతానికి సంబంధించి. కాబట్టి ఏమవుతుంది అక్కడ, ఇట్ కెన్ సీ డైరెక్ట్లీ. సో దట్ సీయింగ్ డైరెక్ట్లీ యాజ్ ఎ ఫ్యాకల్టీ, ఫ్రమ్ దిస్ ఫ్యాకల్టీ వన్ కెన్ సీ. సో వన్ హ్యాస్ టు అవేకెన్ దిస్ ఫ్యాకల్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. కానీ సార్ అప్పుడు కంపారిజన్ వస్తుంది కదా సార్, మీరు అనేది మనము వర్తమానంలో జీవిస్తున్నప్పుడు సార్, చెప్పండి, వింటున్నాను. వర్తమానంలో జీవిస్తున్నప్పుడు గతం తాలూకు అనుభవాలు ఈ వర్తమానంలోకి వచ్చి మనకు కంపారిజన్ ఉంటుంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర ప్రశాంతంగా ఉన్నాను, అంటే వాట్ ఎవర్, ఈ కంపారిజన్ ని కూడా అవేర్నెస్ తో చూడాలా సార్? గతం వర్తమానాల్లోకి వచ్చినప్పుడు కంపారిజన్ వస్తుంది, గుడ్ అండ్ బ్యాడ్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, లేదంటే ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని ఒక నిర్ణయం వస్తుంది, ఎన్నో వస్తాయి కదా. ఇవన్నీ గతం తాలూకా యాక్టివ్నెస్ అన్నమాట. అక్కడ గతం ప్రాణవంతమైంది. సో అప్పుడు మనం ఏం చూడాలి,
గతం యొక్క ప్రభావం ప్రస్తుతం మీద పడిపోయి ఈ ఘర్షణ వస్తుందని అసలు గతం యొక్క ఇంటర్ఫీరెన్స్ని గమనించాలి. ఆ గమనించడంలో ఎరుకు ఉంది కదా, అటెన్షన్ ఉంది కదా, దాంతో గమనించగలగాలి ఆ గతాన్ని. అప్పుడు ఆ గతం డిస్మిస్ అవుతుంది అక్కడ. సార్ ఒక చిన్న పాయింట్. చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతంలో ఎవరో నన్ను తిట్టారు, హీ సెడ్ యు ఆర్ ఎ ఫూల్. ఆ మాట విధంగానే నాకు యాంగర్ వస్తుంది. యాంగర్ ఎందుకు వచ్చింది? యాంగర్ ఆల్రెడీ నా కాన్షియస్నెస్ లో ఉంది, అది నిద్రాణంగా ఉంది, ఇట్ ఈస్ నాట్ యాక్టివ్. బట్ వెన్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, it became active and I get anger. Suppose ఆ యాంగర్ అనే సైకలాజికల్ డిజార్డర్ ని నేను వర్కౌట్ చేసి అది ఎలిమినేట్ చేశాను అనుకోండి, ఎవరైనా తిట్టినా కూడా నాకు కోపం రాదు, అంతే కదా. అంటే ఏంటి? కాన్షియస్నెస్ లో ఉన్న డిజార్డర్స్ అన్ని కూడా మనం ఎలిమినేట్ చేసినట్టయితే ఇట్ బికమ్స్ ప్యూర్ కాన్షియస్నెస్ అండ్ we will be in a state of silence and we will be in a state of peace. అప్పుడు ఈ అవుట్ సైడ్ ఇన్సిడెంట్స్ మనని ఎఫెక్ట్ చేయవు. అది కరెక్టేనా? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, కానీ ఒక విషయం చూడాలి ఇక్కడ. కాన్షియస్నెస్ లో ఉండే డిజార్డర్స్ యాక్చువల్గా లేనప్పుడు ఎవరు తిట్టినా ఎవరు పొగిడినా దానివల్ల రియాక్షన్స్ కానీ ఏమి రావు. ఓకే, అది మీరు చెప్పారు. సో ఈ కాన్షియస్నెస్లో డిజార్డర్స్ యాక్టివ్గా, ఇప్పుడు మీరు తిట్టినప్పుడు నాకు కోపం వస్తుంది కదా, అది యాక్టివ్గా అది వచ్చింది అక్కడికి. సో డైలీ లైఫ్లో ఏమవుతుందంటే కాన్షియస్నెస్ని, అంటే కాన్షియస్నెస్లో ఉండేటువంటి డిజార్డర్స్ ఉన్నాయి, లేదా అంటే దాన్ని ఏమంటారు, కండిషనింగ్స్ ఉన్నాయి. మీరు వాడారు పదం. సో కండిషనింగ్స్ ఉన్నాయి, నిబద్ధీకృతమైంది మనసు. ఆ నిబద్ధీకృతమైన మనసు ఒక నిబద్ధతను తీసుకొచ్చింది మీరు తిట్టగానే. సో ఆ నిబద్ధత, కండిషనింగ్, పర్టికులర్ కండిషనింగ్, దాని మీద ప్రవర్తించినప్పుడు అది కోపం అంటున్నాను నేను. సో ఆ కోపంతో రియాక్ట్ అయ్యాను నేను, మీరు వెంటనే దూషించిన వెంటనే. సో అక్కడ ఆ కండిషనింగ్ రియాక్ట్ అయింది. సో ఇక్కడ ఈ కండిషనింగ్స్ అనేవి లేకుండా చేయడం అనేది కూడా, లేకుండా ఉండడం కూడా ఎప్పుడు జరుగుతుందంటే కండిషనింగ్స్ అన్నీ, అంటే టోటల్గా కండిషన్డ్ మైండ్ని అర్థం చేసుకోవడం వల్ల. దట్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్. అంటే ఈ కండిషనింగ్స్ని రిలేషన్షిప్లో కాకుండా వేరేగా అర్థం చేసుకోవడం ఎలాగా, అది ప్రశ్న. కండిషనింగ్స్ ఉన్నాయి, నాకు కోపం ఉంది, దాన్ని అలాగే అర్థం చేసుకోవడం, కోపం అంటే ఇది అది అని అలాగ అర్థం చేసుకోవాలా, ఒక గ్రంథం చదవాలా, అసూయ అంటే ఇది అది అని అర్థం చేసుకోవాలా. సో అదంతా వివరణ చదివితే నాకు అర్థమైపోయినట్టాను. సో కండిషనింగ్ అనేది లైవ్లో అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అక్కడ నా కోపం యొక్క ప్రారంభం ఎక్కడైతే మీరు తిట్టినప్పుడు నాకు ఏదో ఒక శరీరంలో ఒక మార్పు, ఒక స్పందనం, లేకపోతే మైండ్లో ఏదో అనాలనిపించటము అక్కడి నుంచి ప్రారంభమైంది. సో అట్ ద బిగినింగ్ ఐ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద యాక్చువల్ ఫీల్డ్, ద నౌ. ఉండే ఆ ప్రస్తుతంలోకి అది ఎలా ఎంటర్ అవుతుంది, అది ఏం చేయబోతుంది, ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్తో రెస్పాండ్ అవ్వాలని అనుకుంటుంది, రియాక్ట్ అవ్వాలనుకుంటుంది, ఇది నేను ఆ క్షణం పుట్టిన వెంటనే గమనించడం సాధ్యమవుతుంది. తర్వాత కాదు, బికాస్ తర్వాత అయితే ఆ కోపమే నేనైపోతాను. సో అట్ ద బిగినింగ్ ఓన్లీ ఐ కెన్ అబ్జర్వ్. సో అలాగే ప్రతి దాన్ని కూడా బిగినింగ్ నుంచి అబ్జర్వ్ చేయటం వల్ల దాన్ని ఏ గుణమైన, అది అసూయ అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, దెన్ అప్పుడు దాన్ని మనం దాంతో నిలిచి దాని అందే ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రశ్నలోంచే జవాబు వచ్చినట్టు ఆ కోపము నుంచే ఆ కోపానికి సంబంధించిన వివరాలతో కూడుకున్న లేదంటే దాని ఆరిజిన్ ఎక్కడుందో అక్కడి నుంచి అవగాహన అవ్వటం మొదలు పెడుతుంది. ఆ అవగాహన అయితే ఏమవుతుందంటే అప్పుడు మనస్సు తాలూకా
మారుమూల కోణాలు ఎలాగ పనిచేస్తున్నాయో, ఆ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్కి ఉండే రిలేషన్షిప్ ఏంటో, ఎక్కడ నిగూఢంగా ఇవన్నీ దాగుని ఉండి ఏ కారణం దీన్ని ప్రజ్వలింప చేస్తుందో, యాక్షన్లోనికి తీసుకొని వస్తుందో, మొత్తం ఆ స్టోరీ అంతా మనకు కనిపిస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద హోల్ స్టోరీ, నాట్ ద పెరిఫీరియల్ యాంగర్. సో అప్పుడు అర్థమైన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ అందుకే ఈజ్ ఎ మిర్రర్ అంటున్నారు. సో ఇన్ రిలేషన్షిప్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ అంటున్నారు. సో కాబట్టి అది అర్థం అవ్వాలంటే కూడా రిలేషన్షిప్లోనే అర్థం అవ్వాలి. ఇది అర్థమైనప్పుడు ఏమవుతుందంటే రిలేషన్షిప్లో మళ్ళీ మళ్ళీ అటువంటి సీక్వెన్సెస్ వచ్చినప్పుడు దానికి నిదర్శనం ఏంటంటే మనకి పూర్తిగా అర్థమైన స్థితి వస్తే మనం రియాక్ట్ అవ్వము, రెస్పాండ్ అవుతాం. సో ఇది దానికి నిదర్శనం. సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇప్పుడు అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్నారు కదా. అవును ఇప్పుడు సార్. నాకు కోపం వస్తే నేనే ఆ కోపం. అవును. ఇదివరకు ఏమయ్యేది, నేను వేరు కోపం వేరు. ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్ మై యాంగర్, ఐఎమ్ ట్రైంగ్ టు సప్రెస్ మై యాంగర్, ఐఎమ్ ట్రైంగ్ టు రన్ అవే ఫ్రమ్ మై యాంగర్. సో దట్ ఈస్ ఆల్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ. అవును. ఇప్పుడు నేను నా కోపము ఒకటైనప్పుడు దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అట్ ఆల్. కాన్ఫ్లిక్ట్ ఈస్ టోటల్లీ ఎలిమినేటెడ్, అవును. and that is a summation of energy, Yeah. is it not? Then Of course. Yes. I will have enough energy to stay with that kopam and see what it is, and it will but I am not interfering with that kopam. So it will reveal its content and live its life, and then it will wither away. Is it correct? అదే అంటే మీరు చెప్పిన దాంట్లోనే ఒక అర్థం ఉంది, అది చూద్దాం మనము. ఏంటంటే ఇప్పుడు అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ మనం చూస్తే అబ్జర్వర్ ఈజ్ ది అబ్జర్వ్డ్ అన్నారు. Yeah. సో అలాగైనప్పుడు అది ఏది లేదు, అంతా డిస్మిస్ అయింది. సో వెన్ దే ఆర్ టూ ఆర్ సెపరేట్ థింగ్స్, అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్, దెన్ అప్పుడు ఈ గందరగోళం అంతా ఉంది. Correct. అయితే అబ్జర్వ్డ్ ఎవరు అనేటువంటిది ముఖ్యమైన విషయం. అంటే థాట్ హ్యాస్ డివైడెడ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ టూ థింగ్స్ Correct. ఫర్ ఇట్స్ పెర్మనెన్సీ. అందుకని ఈ థాటే థింకర్ని సృష్టించింది, థింకరే అబ్జర్వర్. సో కెన్ ఐ కామ్ డౌన్ వితౌట్ థింకింగ్, జస్ట్ అబ్జర్వ్ ద థాట్. అదే అంటే కెన్ ఐ సీ ది థాట్ డైరెక్ట్లీ without the thinker, without the observer, without thinking. So can I see nakedly what is going on and what is the nature and the structure of thought without interfering with it as good or bad or anything. So the very interference is the observer. So then the observer is the observer, otherwise not. Yeah. Thinker is thought kada. When thinker is thought, if I try to observe the thought, again there is a division. Yeah, one has to observe the Thinker is on thinker. one side, the thought is on the other side. Yes, Whereas if both are same, there is no division at all. that is true, but how we are going to see that? Actually, the truth is that, but how we are going to see that? So we have to see the thinker only, how it is interfering with thought. So when the story of the thinker is stopped, the thinker is choice, the thinker is good and bad and duality, and interfering with the duality and past. So when we observe the thinker, there is only thought. So it cannot have a continuity. Then it stops. So everything is closed. Then the observer is the observer. Yeah. Thinker is also effort. Thinker is also motive. Yes. So if I observe without effort, without motive, then I am observing without thinker. Exactly. Thank you, sir. Thank you. Welcome, sir. సార్ ఒక లైన్ యాడ్ చేయొచ్చా?
సార్ ఆర్ వి డన్ ఫర్ టుడే? ఏంటండి? ఒక లైన్ యాడ్ చేయొచ్చా? చెప్పండి. ఎందుకు తెచ్చుకోవట్లేదు పిల్లలంట? అందరూ మ్యూట్ చేసుకోండి. సాయితేజ గారు అడిగే క్వశ్చన్ సార్, ఈ టాపిక్ ఇదే క్వశ్చన్ నాకు ఒకసారి వచ్చింది చిన్నప్పుడు. మనం ప్రెసెంట్ లో ఉన్నప్పుడు వై ద పాస్ట్ ఈస్ కమింగ్, వై ద ఫ్యూచర్ ఈస్ కమింగ్, దీనికి ఒక రియల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. సో మనకి ఏంటంటే మనకి ఇంట్లో మన తాతయ్యలు గట్రా ఉంటారు కదా, ఓల్డ్ పీపుల్. సో చిన్నప్పుడు ఏంటంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు ఒక ఐస్ క్రీమ్ బండి వచ్చేది ఎవ్రీ వీక్. సో ఆయన ఒక పీరియడ్లో అలా కొనివ్వడం వల్ల ఏంటంటే ఆ టైంకి రాగానే ఓకే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే నాకు ఒక తాతయ్య ఉన్నారు కొనిస్తారు, ఇలా గడిచింది. సో 20 సంవత్సరాలు గడిచిపోయింది, ఆయన లేరు. సో మళ్ళీ మనం ఒకరోజు ఐస్ క్రీమ్ తినాలి వెళ్ళినప్పుడు నా జేబులో డబ్బులు లేవు. వాడేమో 100 రూపీస్ చెప్పాడు. సేమ్ సాయితేజ గారు అడిగిన క్వశ్చన్కి నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నా జేబులో డబ్బులు లేవు కదా అని నేను వెంటనే మర్చిపోలేదు. వెంటనే నా థాట్ ఏం చేసిందంటే, అరే తాతయ్య ఉంటే ఆ రోజు ఎంత అడిగినా సరే ఎన్నిసార్లు అయినా సరే కొనిచ్చారు. పాస్ట్ ఏంటంటే మళ్ళీ నేను ప్రెసెంట్లో తెచ్చి పెట్టుకున్నా. ఫ్యూచర్లోనా మళ్ళీ అనిపించింది, నేను గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు నా మనవడు కొనివ్వగలనా లేదా, అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే నా మనవడు బాధపడతాడా, ఫ్యూచర్ను కూడా తెచ్చుకుని ప్రెసెంట్లో పెట్టుకున్నా. సో మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో నిలవడం అంటే ఏంటంటే, ఐస్ క్రీమ్ తినాలనిపించగానే నా జేబులో డబ్బులు లేవు కాబట్టి ఇవాళ కుదరదు, అంతటితో టాపిక్ ఓవర్. సో దెర్ ఆర్ 2 situations here. One is to see it, understand it, close it, or go back, bring some memories, go to the future, bring some more expectations, put everything in the present, and then struggle. ఆయన లేరనో లేకపోతే ఫ్యూచర్లో కూడా జరగవచ్చనో, ఈ రెండు ఏంటంటే మనకి కాన్ఫ్లిక్ట్ సార్. ఇది ఆల్రెడీ ఒకసారి అయ్యింది. సో I thought maybe this is a relevant example. That's why I brought it, sir. Thank you very much. Time is over, sir. Thank you, everybody, for nice participation. So, I'm so happy. Thank you, sir. Namaste. Thank you. Namaste. Good night. Thank you, sir. Good night. Good night. Thank you, sir. Thank you. Bye, sir. Thank you. Namaste.